Hi to all. Welcome to the Service Now Learn Easy by Praveen Aminen YouTube channel. Today we are going to discuss about interview question of how do you prevent assigning an incident to an inactive user. Inactive user కి ఇన్సిడెంట్ అసైన్ చేయడాన్ని ఎలా ప్రివెంట్ చేస్తారని క్వశ్చన్ అడుగుతున్నారు. రియల్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తున్నాము. కాల్ రండి. అసైన్ టు ఏంటంటే ఇన్యాక్టివ్ యూజర్కి అసైన్ చేస్తాను నేను. రెగ్యులర్గా ఏంటంటే ఇన్యాక్టివ్ యూజర్కి అసైన్ చేసినప్పుడు ఇన్సిడెంట్ తీసుకోకూడదు. ఎందుకంటే యూజర్ ఇన్యాక్టివ్లో ఉన్నాడు. ఇన్యాక్టివ్ యూజర్ తీసుకుంటే అది డేటా ఇంటిగ్రిటీ ఇష్యూ అవుతుంది. అది అగేన్స్ట్ ది ఐటీఎల్ రూల్. ఓకేనా? సో ఇది ప్రివెంట్ చేయాలి. హౌ డూ యూ ప్రివెంట్ అసైనింగ్ అన్ ఇన్సిడెంట్ టు అన్ ఇన్యాక్టివ్ యూజర్? ఇన్యాక్టివ్ యూజర్కి అసైన్ చేయడానికి ప్రివెంట్ చేయాలి. ఎలా ప్రివెంట్ చేస్తాను అడుగుతున్నారు. ఎందుకు ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అంటే ప్రివెంట్స్ టికెట్స్ బీయింగ్ అసైన్ టు ఎక్స్ ఎంప్లాయీస్. ఫర్ ఎగ్జాంపుల్ రిజైన్ చేసిన ఎంప్లాయీస్ ఉంటారు. అలాంటి ఎంప్లాయీస్కి ఇన్సిడెంట్స్ అసైన్ చేయకూడదు. అవాయిడ్స్ వర్క్ స్టక్ విత్ ఇన్యాక్టివ్ యూజర్స్. వాళ్ళకి అసైన్ చేయడం వల్ల ఏంటంటే మనకు వర్క్ స్టక్ అయిపోతుంది. ఎన్జూస్ అక్యురేట్ ఓనర్షిప్ అండ్ ఎస్ఎల్ఏ ట్రాకింగ్. సో ఎస్ఎల్ఏ కంపల్సరీ మనం ట్రాక్ చేయాలి కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీకి మనం ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి కాబట్టి యాక్టివ్ యూజర్స్కి మనకి ఇన్సిడెంట్ అసైన్ చేయాలి. ఇన్యాక్టివ్ యూజర్స్ అసైన్ చేస్తే ఇవేం పాసిబిలిటీ కాదు. ప్లస్ డేటా ఇంటిగ్రిటీ అగేన్స్ట్ ది రూల్. వెరీ కామన్ ప్రొటెక్షన్ డిఫెక్ట్ ఫిక్స్. ఫ్రీక్వెంట్ లాస్ట్ ఇంటర్వ్యూ సినారియో. ఇది ఫ్రీక్వెన్స్గా ఇంటర్వ్యూలు అడుగుతుంటారు ఇవన్నీ. దాంతోపాటు రియల్ ప్రాజెక్ట్స్ ఇలాంటి రిక్వైర్మెంట్ని ఎక్కువగా డిమాండ్ చేస్తూ ఉంటాయి. యూజర్స్ ఎందుకు ఇన్యాక్టివ్ అవుతారండి? రిజైన్ చేయడం వల్ల, రోల్ చేంజ్ చేయడం వల్ల, లాంగ్ లీవ్లో ఉండడం వల్ల కూడా ఇన్యాక్టివ్ అయిపోతారు యూజర్స్. సో కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే ఇన్యాక్టివ్ యూజర్స్కి బై యాక్సిడెంటల్గా కూడా ఇన్సిడెంట్స్ అసైన్ చేసేయచ్చు బై మిస్టేక్ వల్ల. సో ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్ కదా. టైం వేస్ట్ అంటే కంపెనీకి బిజినెస్ లాస్ అవుతుంది కదా. ఎస్ఎల్ఏకి బ్రేక్ చేయకుండా ఎక్కువ అవుతుంది కదా. సో అందువల్ల ఇవన్నీ ప్రివెంట్ చేయాలి. ఎలా ప్రివెంట్ చేస్తాను అడుగుతున్నారు. దీనికి ఇలా ప్రివెంట్ చేయడానికి బిజినెస్ రూల్ ఎందుకు కరెక్ట్ సోర్స్ అంటే we use a business tool because it enforces validation at the server level, ensuring inactive users cannot be assigned through UI, API, imports or integrations. అంటే ఏంటి? బిజినెస్ రూల్ ఒకటే మార్గం. ఎందుకంటే సర్వర్ లెవెల్లో పనిచేస్తుంది. ఈ వాలిడేషన్స్ సర్వర్ లెవెల్ వాలిడేషన్ ఇదంతా వాలిడేట్ చేయడమే కదా. ఈ సర్వర్ లెవెల్ వాలిడేట్ చేయడానికి ఒక బిజినెస్ రూల్ పాసిబిలిటీ అవుతుంది. ఎందుకు బిజినెస్ రూల్ అంటే మనం డెప్త్గా చెప్తున్నామండి. డేటా ఇంటిగ్రిటీ రూల్ ఇది. ఎందుకంటే అసైనింగ్ ఇన్సిడెంట్ టు ది ఇన్యాక్టివ్ యూజర్ అనేది అగేన్స్ట్ ది డేటా ఇంటిగ్రిటీ. ఇది బ్రేక్స్ ది రూల్, కాజెస్ ఎస్ఎల్ఏ బ్రేచెస్. ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. మనకు టైం వేస్ట్ అయిపోతుంది కదా. ఇది సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటే మనం క్లయింట్తో కుదుర్చుకున్న అగ్రిమెంట్. పర్టికులర్ టైంలో ఇన్సిడెంట్ క్లోజ్ చేయాలి, లేకపోతే మనకి ఇన్సిడెంట్ బ్రేచ్ అవుతుంది. దీనివల్ల బిజినెస్ లాస్ అవుతుంది, పెనాల్టీస్ పడతాయి మనకి. అందువల్ల ఇవన్నీ అగేన్స్ట్ ది ఎస్ఎల్ఏ క్రియేట్స్ ప్రొడక్షన్ ఇష్యూస్. మనకి ఇన్సిడెంట్ మనం ఫాస్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయకపోతే ఏమవుతుంది? ఇన్సిడెంట్ అనేది ప్రొలాంగ్ అయిపోతుంది. దానివల్ల మల్టిపుల్ ఇష్యూస్ వస్తాయి ప్రొడక్షన్లో. బిజినెస్ లాస్ అవుతుంది ఫైనల్గా. దిస్ మస్ట్ బి ఎన్ఫోర్స్డ్ బిఫోర్ డేటా ఇస్ సేవ్డ్. ఓన్లీ బిజినెస్ రూల్ కెన్ డూ ది రియలబిలిటీ. సో ఈ ఇష్యూస్ మొత్తం సాల్వ్ చేయాలంటే ఓన్లీ బిజినెస్ రూల్ వల్ల పాసిబిలిటీ అవుతుంది. ఇంకా బిజినెస్ రూల్తో పాటు ఆల్టర్నేటివ్ టెక్నిక్స్ కూడా ఉన్నాయండి ఈ ఇష్యూస్ సాల్వ్ చేయడానికి. ఇన్యాక్టివ్ యూజర్స్కి ఇన్సిడెంట్ అసైన్ చేయడానికి ప్రివెంట్ చేయడానికి అదర్ దాన్ బిజినెస్ రూల్స్ కూడా ఉన్నాయి. యూఐ పాలసీస్ ఉన్నాయి, కానీ యూఐ పాలసీస్ సూట్ అవ్వండి. ఎందుకంటే యూఐ పాలసీస్ క్లయింట్ లెవెల్లో పనిచేస్తాయి, సర్వర్ లెవెల్ పనిచేయవు. ఫామ్ మీద పనిచేస్తాయి, సర్వర్లో పనిచేయవు. అందువల్ల ఇవి బైపాస్ అవుతాయి.
ఆల్టర్నేటివ్గా రెస్ట్ ఏపీఎస్ యూజ్ చేయొచ్చు, ఇంపోర్ట్ సెట్స్ యూజ్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ యూజ్ చేయొచ్చు, ఇంటిగ్రేషన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇదంతా లెంత్ అయిపోతుంది మనకి. సింపుల్గా బిజినెస్ రూల్ లాజికే కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే యూఐ మీద రియల్ ప్రాజెక్ట్స్ డిపెండ్ అవ్వు. సో బిజినెస్ రూల్స్ రామ్ ఎవ్రీవేర్. అది కూడా బిఫోర్ బిజినెస్ రూల్ వాడతాం. ఎందుకంటే బిఫోర్ బిజినెస్ రూల్ అప్లికేషన్ ఏంటి? యూజర్ సేవ్స్ ఫ్రమ్ యూఐ, ఇన్సిడెంట్ క్రియేటెడ్ వైఏ ఈమెయిల్, ఇన్సిడెంట్ అప్డేటెడ్ వైఏ ఏపీఐ, ఇన్సిడెంట్ అప్డేటెడ్ వైఏ ఇంటిగ్రేషన్, ఇన్సిడెంట్ అప్డేటెడ్ వైఏ ఇంపోర్ట్. దిస్ జనరేట్స్ 100% ఎన్ఫోర్స్మెంట్. ఇదంతా మనకి బిఫోర్ బిజినెస్ రూల్ ద్వారా పాసిబిలిటీ అవుతుంది. మనకి 4 టైప్స్ ఆఫ్ బిజినెస్ రూల్స్ ఉంటాయి. బిఫోర్, ఆఫ్టర్, ఎసింక్, డిస్ప్లే బిజినెస్ రూల్. అది కూడా బిఫోర్ బిజినెస్ రూల్లో వాడుతుంది ఈ పర్పస్ మనం. సో ఇంకా రిమైనింగ్ ఇచ్చేయండి. వై నాట్ అదర్ ఆప్షన్స్ అని. మనకి యూఏ పాలసీ కరెక్ట్ సూటబుల్ కాదు. ఎందుకు సూటబుల్ కాదంటే క్లయింట్ సైడ్ ఓన్లీ. యూఏ పాలసీ మనకి క్లయింట్ సైడ్ పనిచేస్తుంది. క్లయింట్ సైడ్ కూడా పనిచేయదండి. క్లయింట్ స్క్రిప్ట్ కూడా వర్కౌట్ అవ్వదు. క్లయింట్ బ్రౌజర్ ఎండ్లో పనిచేస్తుంది క్లయింట్ స్క్రిప్ట్ అనేది. ఫ్లోర్ డిజైనర్ కానీ వర్క్ అవుతుంది, కానీ ఈ ఐడియల్ ఈ వాలిడేషన్ సూట్ అవుతుంది ఫ్లోర్ డిజైనర్. ఏసీఎల్స్ ఏంటి? ఏసీఎల్స్ కూడా కొన్ని సిచ్యువేషన్ వర్కౌట్ అవుతాయి, కానీ ఏంటంటే సెక్యూరిటీ, మెయిన్ సెక్యూరిటీ పర్పస్ ఏసీఎల్ లాజిక్ బిల్డ్ చేయలేవు. స్క్రిప్ట్ ఇంక్లూడ్ కూడా సిచ్యువేషన్లో పనిచేస్తుంది, కానీ ఏంటంటే బెటర్ టు యూస్ బిజినెస్ రూల్. సింపుల్గా లాజిక్ కాబట్టి బిజినెస్ రూల్ ఎవ్రీవేర్ యూజ్ చేస్తాం మనం. మనం ఈ రిక్వైర్మెంట్ ప్రకారం బ్రేక్ చేద్దామండి. మన రిక్వైర్మెంట్ ఏంటంటే హౌ డు యూ ప్రివెంట్ అసైనింగ్ అన్ ఇన్స్టెంట్ టు ఇన్యాక్టివ్ యూజర్. ఇన్యాక్టివ్ యూజర్కి అసైన్ చేయడం ప్రివెంట్ చేయాలి. దాన్ని బ్రేక్ చేద్దాము. కోడ్ని బ్రేక్ చేస్తే ఏమవుతుంది? యూజర్ సెలెక్ట్స్ అసైన్ టు సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? సిస్టమ్ చెక్స్ ఇఫ్ దట్ యూజర్ ఈజ్ యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్. సిస్టమ్ ఏంటంటే యూజర్కి ఇన్స్టెంట్ అసైన్ చేసినప్పుడు సిస్టమ్ చెక్ చేస్తుంది అతను యాక్టివ్ యూజరా ఇన్యాక్టివ్ యూజర్ అని. ఇన్యాక్టివ్ అయితే మనకి ఎర్రర్ చూపిస్తుంది, ఇతను ఇన్యాక్టివ్ యూజరు, అందువల్ల మనకి యాక్షన్ ఆగిపోవాలని చూపిస్తుంది. దాంతోపాటు సెట్ అబౌట్ యాక్షన్ వాడటం ద్వారా ఆ రికార్డ్ అనేది సేవ్ చేయడానికి ఆపుకోవచ్చు మనం. మనకి 4 టైప్స్ ఆఫ్ బిజినెస్ రూల్స్ ఉంటాయి. బిఫోర్, ఆఫ్టర్, ఎసింక్, డిస్ప్లే. ముఖ్యంగా దీనికి బిఫోర్ బిజినెస్ రూల్ వాడతాం. ఎందుకంటే బిఫోర్ ది రికార్డ్ ఇస్ సేవ్ టు ది డేటాబేస్లో సేవ్ చేసే ముందే ఇది వర్కౌట్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. మేక్ ఫీల్డ్స్ మ్యాండేటరీ ఫీల్డ్ చేయడానికి, ప్రివెంట్ అప్డేట్స్ని ప్రివెంట్ చేయడానికి, చేంజ్ వాల్యూస్ బిఫోర్ సేవ్ చేసే ముందు మా వాల్యూస్ చేంజ్ చేయడానికి ఆపుతాం ఇది. స్టాప్ డూప్లికేట్ ఇన్సిడెంట్స్ కానీ డూప్లికేట్ రికార్డ్స్ కానీ సేవ్ చేయడానికి ప్రివెంట్ చేస్తుంది బిఫోర్ బిజినెస్ రూల్. ప్రయారిటీ డౌన్ గ్రేడ్ని ప్రివెంట్ చేస్తుంది. అంటే హై ప్రయారిటీ నుంచి లోవర్ ప్రయారిటీ అవ్వడాన్ని ప్రివెంట్ చేస్తుంది. ప్రివెంట్ రీఓపెనింగ్ రిజాల్వ్ ఇన్సిడెంట్ నుంచి ఇన్ ప్రోగ్రెస్ కానీ న్యూ కానీ అట్లా ఇన్సిడెంట్ రావడాన్ని ప్రివెంట్ చేయడాన్ని బిఫోర్ బిజినెస్ రూల్ వాడతాము. ఆఫ్టర్ ఎప్పుడు వాడతామంటే ఆఫ్టర్ ది రికార్డ్ సేవ్ టు ది డేటాబేస్ సేవ్ చేసే తర్వాత ఆఫ్టర్ బిజినెస్ రూల్ వాడతాము. ఎసింక్రనైజ్ ముఖ్యంగా ఇంటిగ్రేషన్స్లో వాడతాం, ఎందుకంటే ఇది హెవీ లాజిక్ని సపోర్ట్ చేస్తుంది ఎసింక్రనైజ్. డిస్ప్లే బిజినెస్ రూల్ అనేది మనకి క్లయింట్ సైడ్ నుంచి సర్వర్ సైడ్కి G_స్క్రాచ్ ప్యాడ్ ద్వారా కాల్ చేయడానికి ఈ డిస్ప్లే బిజినెస్ రూల్ వాడతామండి. ఇది కమింగ్ టు ది బిజినెస్ రూల్కి ఎలా వెళ్తామండి? sys_script .list కానీ .do కానండి, ఏదైనా వాడుకోవచ్చు. .do వాడితే ఏంటంటే డైరెక్ట్గా బిజినెస్ రూల్ ఓపెన్ అయిపోతుంది. .list ఓపెన్ చేస్తే మొత్తం ఉన్న బిజినెస్ రూల్స్ ఓపెన్ అవుతాయి. దాంతోపాటు న్యూ ద్వారా ఓపెన్ చేయొచ్చు మనం. మన రిక్వైర్మెంట్, మన నేమ్ వచ్చేసరికి రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం చేంజ్ చేసుకుంటామండి. ప్రివెంట్ అసైన్ టు ఇన్యాక్టివ్ యూజర్స్, ఇట్లా నేమ్ రిలవెంట్గా ఇచ్చుకుంటాం మన రిక్వైర్మెంట్ రిలవెంట్గా. టేబుల్ వచ్చేసరికి యాజ్ యూజువల్గా ఇన్సిడెంట్ టేబుల్గా యూజ్ చేస్తాం. మనకి బిజినెస్ రూల్స్లో వాడే టేబుల్స్ 60 to 70% ఇన్సిడెంట్ టేబుల్సే వాడతారండి. నేను దాదాపు అన్ని టేబుల్స్ కవర్ చేస్తాను. ఈ 100 సిరీస్లో, 100 బిజినెస్ రూల్స్ సిరీస్లో 60 to 70% ఇన్సిడెంట్ టేబుల్స్ మీద ఉంటాయి. రిమైనింగ్ మిగతా టేబుల్స్ కూడా కవర్ చేస్తానండి. ప్రాబ్లం కానీ చేంజ్ టేబుల్స్ కానీ రెగ్యులర్గా మీకు ఫేస్ చేసే ఇష్యూస్ ద్వారా నేను సాల్వ్ చేస్తాను ఎగ్జాంపుల్స్ రియల్ టైంలో. మనకి 4 టైప్స్ ఆఫ్ బిజినెస్ రూల్స్ ఉంటాయి. బిఫోర్, ఆఫ్టర్, ఎసింక్, డిస్ప్లే. దీని మన రిక్వైర్మెంట్ ప్రకారం బిఫోర్ వాడతామండి. కండిషన్ వచ్చేసరికి అసైన్ టు చేంజెస్.
అసైన్ టు చేంజెస్. అసైన్ టు చేంజ్ చేస్తున్నప్పుడు చేంజెస్ ఈ కండిషన్ అప్లై అయితే సరిపోతుంది. ఎప్పుడండి మనం ఇన్సర్ట్ చేసేప్పుడు, అప్డేట్ చేసేప్పుడు కదా. చేంజెస్ అంటే మోడిఫికేషనే కదా. మోడిఫికేషన్ అంటే అప్డేటే కదా. అప్డేట్ వాడతాం మనం ఇక్కడ. సో కమింగ్ టు ది స్క్రిప్ట్కి వెళ్తే మనం ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటి మనకి, యూజర్ సెలెక్ట్స్ అసైన్ టు సెలెక్ట్ చేసేప్పుడు చెక్ సిస్టమ్ చెక్స్ ఇఫ్ దట్ యూజర్ ఈజ్ ఇన్యాక్టివ్. ఫస్ట్ మనం ఏం చేయాలి, యూజర్ ఇన్యాక్టివ్గా ఉందా లేదా సిస్టమ్కి ఇన్పుట్ ఇవ్వాలి. చెక్ ఇఫ్ అసైన్, ఇది కామెంట్ అండి. కామెంట్కి మనం ఏదైనా పెట్టుకోవచ్చు. అసైన్ టు ఫీల్డ్ ఈజ్ ఫీల్డ్ అంటే అసైన్ టు ఫీల్డ్ ఏదో లేదో సిస్టమ్కి ఇన్పుట్ ఇస్తాం చెక్ చేయని. దానికి ఏం రాయాలి, ఇఫ్ అంటే చెక్ చేయని అయితే. కరెంట్ అంటే ఏంటంటే ప్రజెంట్ యొక్క ఇన్సిడెంట్ సంబంధించి కరెంట్ డాట్ అసైన్ టు కదా. అసైన్ టు బ్యాక్ అండ్ నేమ్ అసైన్ అండర్ స్కోర్ టూ అసైన్ అండర్ స్కోర్ టూ అసైన్ టు అండ్ కరెంట్ డాట్ అసైన్ అండర్ స్కోర్ టూ యాక్టివ్గా ఉందా లేదా అనేది చెక్ చేయాలి. ఇప్పుడు ఏంటి మనకి, మన కాన్సెప్ట్ ఏంటి, అసైన్ టు అనేది యూజర్ ఇన్యాక్టివ్గా ఉన్నప్పుడు ఈ యాక్షన్ ప్రివెంట్ చేయాలి, అంతే కదా. చెక్ ఇఫ్ అసైన్ టు ఫీల్డ్ ఈజ్ ఫీల్డ్, ఇఫ్ కరెంట్ డాట్ అసైన్ టు అండ్ కరెంట్ డాట్ అసైన్ టు ఈజ్ యాక్టివ్ ఈజ్ ఫాల్స్ అంటే ఈ యూజర్ మనకి ఇన్యాక్టివ్లో ఉన్నారని మీనింగ్ వస్తుంది. ఫాల్స్ కొంటే ఏం చేయాలి మనకి, ఇఫ్ ఇన్యాక్టివ్ షో ఎర్రర్ మెసేజ్ కావాలి. షో ఎర్రర్ మెసేజ్ ఇన్యాక్టివ్గా ఉంటే ఎర్రర్ మెసేజ్ రావాలి. ఇది కామెంట్, షో ఎర్రర్ మెసేజ్. మనకి ఎర్రర్ మెసేజ్ ఎలా వస్తుందండి, gs డాట్ యాడ్ ఎర్రర్ మెసేజ్ అని ప్రాపర్ కామెంట్ ఇచ్చుకుంటే అది ఎర్రర్ మెసేజ్ ఫామ్లో వస్తుంది. gs అంటే గ్లైడ్ సిస్టమ్ డాట్ యాడ్ ఎర్రర్ మెసేజ్, గ్లైడ్ సిస్టమ్ డాట్ యాడ్ ఎర్రర్ మెసేజ్. ఏం కావాలి మనకి, యూజర్ ఇన్యాక్టివ్లో ఉన్నారు సో ఇతనికి అసైన్ చేయలేము అని కామెంట్ ఇచ్చుకోవాలి మనం. కెనాట్ అసైన్ ఇన్సిడెంట్ టు ఇన్యాక్టివ్ యూజర్కి ఇన్సిడెంట్ అసైన్ చేయలేము అనే మీనింగ్లో కామెంట్ వస్తుంది. కామెంట్ యాడ్ చేసాం మనం. ఇప్పుడు సెమీకోలన్ ఇచ్చుకుంటే లైన్ అంతటితో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం కావాలి, ఎర్రర్ మెసేజ్ వచ్చింది, స్టాప్ రికార్డ్ ఫ్రమ్ సేవింగ్ అంటే ఏం చేయాలి, సెట్ అబౌట్ యాక్షన్ స్టాప్ రికార్డ్ ఫ్రమ్ సేవింగ్. సో అబౌట్ చేయాలి మనం, అంటే ఏంటి, కరెంట్ డాట్ సెట్ అబౌట్ యాక్షన్ మనం ఎంటర్ చేయడం ద్వారా ఈ ఇన్సిడెంట్ని సేవ్ చేయడానికి ప్రివెంట్ చేసుకోవచ్చు మనం. ట్రూ అంటేనే మనకి వర్కౌట్ అవుతుంది, ఇది అప్లై అవుతుంది చేంజ్. ఫార్మాట్ చేద్దాము, ఒకసారి చెక్ చేసుకుని సబ్మిట్ చేద్దాం. ఇప్పుడు టెస్ట్ చేయాలి కదా మనం, ఇన్సిడెంట్ ఫామ్కి వెళ్దాం. ఇన్సిడెంట్ డాట్ లిస్ట్
ఇప్పుడు అసైన్ టు ఏంటి, ఇన్యాక్టివ్ యూజర్స్కి మనం అప్లై చేద్దాం. ఇన్యాక్టివ్ యూజర్స్ మనం సెర్చ్ చేస్తే ముస్తాక్ అనే నేమ్తో ఉన్నారు. ఈ ముస్తాక్ని మనం సేవ్ చేసుకున్నాం. ముస్తాక్ అనే కాపీ చేసుకుని అసైన్ టుకి ఇద్దాం మనం. ఇప్పుడు ఏం చేయాలి, అప్డేట్ కానీ సేవ్ కానీ చేద్దామండి. 247 ఇన్స్టెంట్ చూసారా, కెనాట్ అసైన్ ఇన్స్టెంట్ టు ఇన్యాక్టివ్ యూజర్, ఇన్వాలిడ్ అప్డేట్ అని వచ్చింది. ఎందుకంటే మనం రిక్వైర్మెంట్ ఏంది, ఇన్యాక్టివ్ యూజర్స్కి మనకి అసైన్ చేయకూడదు. అసైన్ చేస్తే ఏమి రావాలి, ఇట్లా ఎర్రర్ రావాలి, ఇన్వాలిడ్ అప్డేట్ అని రావాలి. మనం అదే తెచ్చుకున్నాం బిజినెస్ టూల్లో. User selects assign to, system checks if that user is inactive. If inactive, show error, stop record from saving. మనకు అదే వచ్చింది. ఇన్యాక్టివ్ యూజర్స్ సెలెక్ట్ చేస్తే ఓ ఎర్రర్ మెసేజ్ వచ్చింది, దాంతోపాటు ఇన్వాలిడ్ అప్డేట్ అని వచ్చింది, అంటే సేవ్ చేసుకోలేదు. ఇప్పుడు ఏం చేద్దాం, యాక్టివ్ యూజర్స్ మారుద్దాం. అసైన్ టు టెస్ట్ చేస్తున్నాం మన మీరు నేను ఎవరైనా యాక్టివ్ యూజర్స్ ట్రై చేద్దాం మనం. అప్డేట్ చేద్దాం, సేవ్ అయిపోయింది. అంటే మీనింగ్ ఏంటి, ఇన్యాక్టివ్ యూజర్స్కి ఇస్తున్నప్పుడు రిజెక్ట్ చేస్తుంది తీసుకోకుండా, యాక్టివ్ యూజర్స్కి ఇన్సిడెంట్ క్రియేట్ చేసేస్తుంది. మన కాన్సెప్ట్ అదే కదా, ఇదండి. ఇంత సింపుల్. మన ఫస్ట్ క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. హౌ డు యూ ప్రివెంట్ అసైనింగ్ అన్ ఇన్సిడెంట్ టు ఇన్యాక్టివ్ యూజర్. ఇట్లా ఈ కాన్సెప్ట్లో మనం ప్రివెంట్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వీస్ నో లెర్న్ బై ఈజీ బై ప్రవీణ్ మినేని. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ పింగ్ ఆన్ దట్ కామెంట్ సెక్షన్. Or do you need any work support? Please comment on the comment section. Thank you for watching. Thank you for supporting.